అయిన సంబంధించినటువంటి కుటుంబము ఈరోజు కుమ్మర జాతరలో జరిగిన ఘటనలో భాగంగా అక్కడ ఉన్నటువంటి రెడ్లు ఆధిపత్యాన్ని చెలాయిస్తూ వీళ్ళు 100 రూపాయలు ఇస్తేనే లోపలికి రావాలి టెంకాయకు అంటే 100 రూపాయలు ఎందుకు అడుగుతున్నారు అని నేను అడుగుతున్నా. 100 రూపాయలు ఎవరి గురించి అడుగుతున్నారు? వాళ్ళ పబ్బం గడుపుకోవడానికి 100 రూపాయలు ఆశించి వీళ్ళను దాడి చేయడం జరిగింది. ఒకటే చెప్తున్నా మేము ఈరోజు నాగర్ కర్నూలుకు సంబంధించిన రాజేష్ రెడ్డి గారు, ఇక్కడ సంబంధించిన కుచ్చకుల దామోదర్ రెడ్డి గారు, ఇక్కడ ఈ జిల్లాకు సంబంధించిన సీఎం రేవంత్ రెడ్డి గారు ఈ ఘటనను ఎమ్మడే చర్య తీసుకొని ఈ అందరినీ అరెస్టు చేయాలని చెప్పేసి, జీవిత ఖైదీ శిక్షించాలని చెప్పేసి మా సిపిఎస్ఐ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. ఇంకొకటి, రెడ్లు ఎస్సీలు బీసీలు ఓట్లు వేస్తలేరా? వాళ్ళు ఓట్లప్పుడేమో అయ్యా ఓటేస్తారని అడుగుతారు. బీసీలను ఎస్సీలను అన్ని కులాలను. మళ్ళీ మీ కాడికి మీరు ఓట్లు వేసుకుంటే మా దగ్గరికి ఎందుకు రావాలి? మీ ఓట్లు మీరు పాలించుకోండి, మా ఓట్లు మేము పాలించుకుంటాం. మీరెవరు మా ఎస్సీ బీసీలు ఏమైనా దాడి చేయడానికి మీకు ఎవడు ఇచ్చిన అధికారం? ఇవన్నీ మర్చిపెట్టుకోవాలి. రెడ్లు ఒకటే మేము చెప్తున్నది సీఎం రేవంత్ రెడ్డి గారికి వినపం ఒకటే, అయ్యా సీఎం రేవంత్ రెడ్డి గారు మీరు ఒకటే, వీళ్ళను అరెస్ట్ చేయాలి, అరెస్ట్ చేసి జీవిత ఖైదీ శిక్షించాలని చెప్పేసి మా సిపిఎస్ఐ పార్టీ ఆధ్వర్యంలో మేము డిమాండ్ చేస్తున్నాం. ఒకటి. రెండో విషయం ఏంటంటే, మా వాళ్ళకు అన్యాయం జరిగితే సిఐ గారు పట్టించుకున్నట్లేదు, డిఎస్పీ గారు పట్టించుకున్నట్లేదు, ఎవరు పట్టించుకోరు. 18 తారీఖు నాడు ఇష్యూ జరిగితే ఈ రోజు వరకు నువ్వు అరెస్ట్ చేయలేదంటే ఎంతవరకు న్యాయం ఉందో మీరు గుర్తుంచుకోవాలి. ఎవరికి కొమ్ము కాస్తురు ఈ అధికారులు, ఎవరికి గులాంగిరి చేస్తున్నారు అనేది మీరు గుర్తుంచుకోవాలని చెప్పేసి ఈ పోలీస్ వ్యవస్థకు హెచ్చరిక ఒకటే మేము అడుగుతున్నది. మీరందరూ మీ కుటుంబంగా కుటుంబాలు ఉన్నాయి, మీ కుటుంబాల కుటుంబంగా జరిగితే కుటుంబంగా ఇట్లే ఊరుకుంటారా? కాబట్టి మీరు ఎమ్మడే వాళ్ళను తీసుకొచ్చి జైలుకి పంపించాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ నాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని